గురిగింజ ఎంత ఉంటుంది అది బంగారం గట్లో, అది గురిగింజ వెంకటేశ్వర స్వామి అంటారు. నన్ను గురిగింజ వెంకటేశ్వర స్వామి అంటే ఒక ఎర్రగా ఒక నల్లగా ఉంటుంది అంతే అంత. శ్రావణ మాసం 3వ శనివారము కొటాలపల్లి నుండి జనాలంతా వస్తారు. కొరపాడు నుండి, ఓబులాపురం నుండి, మంగపట్నం నుండి, ఈ గంగాదేవపల్లి నుండి అందరూ ఈ దావన వచ్చి ఈడ భోజనాలు చేసి ఇక్కడ నుండి అందరూ భోజనం సాయంత్రం 5 గంటలకు భోజనం చేసుకొని సాయంత్రం 5 గంటల తర్వాత మళ్ళీ ఎవరు ఉండరు, ఎవరి ఇళ్ళకు వాళ్ళు పోతారు. ఇప్పుడు కూడా ఉన్నాయి కదా, అంతే ఉంటాయి. నువ్వు ఎన్నెన్నో పట్టు అంతే ఉంటాయి. ఆ బిందె మునుగుతుంది, ఇంకెక్కువ మునగదు. గండికోట ఉండే ఎర్రమల కొండల్లో ఒక 20 దాకా కోనలు ఉన్నాయి. గండికోట దగ్గర కొటాలపల్లి అనే ఊరి దగ్గర గురిగింజ కోన ఉంది. ఈ గురిగింజ కోనలో ఒక పురాతనమైన వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. అట్లనే ఈ గురిగింజ కోనలో ఒక నీటి బుగ్గ కూడా ఉంది అనమాట. ఆ నీటి బుగ్గ పైన ఇక్కడ కోనేరు నిర్మించినారు. ఈ కొటాలపల్లి ఊరు మనం వెళ్ళాలంటే గండికోటకి లెఫ్ట్ సైడ్ కొండ మీద ఒక 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఊరి నుంచి గురిగింజ కోనకి మళ్ళీ 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. కొటాలపల్లి ఊరు వెళ్ళిన తర్వాత గురిగింజ కోన వరకు గ్రావెల్ రోడ్డు ఉంది అనమాట. కొండ అంచులో రోడ్డు ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఈ దారి డైరెక్ట్గా గుడి వరకు వెళ్తుంది అనమాట. ఈ గుడి చరిత్ర విషయానికి వస్తే తిరుమల వెంకటేశ్వర స్వామి లక్ష్మీ సమేతంగా ఈ గురిగింజ కోనకి వేటాడడానికి వచ్చేవాడంట. ఒక 250 సంవత్సరాల కిందట ఈ కొటాలపల్లె ఊర్లో దురవేసి సుబ్బాదాసరి అనే ఒక అతనికి వెంకటేశ్వర స్వామి ప్రసన్నమయ్యి ఇట్లా నేను భూమిలో ఉన్నాను, నన్ను తవ్విదీసి ప్రతిష్ఠించమని చెప్పినాడంట. అప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి భూమిలో స్వయంగా ఉద్భవించిన ఈ స్వయంభూ వెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవి విగ్రహాలని తవ్విదీసి ప్రతిష్ఠించి గుడి కట్టించి అక్కడే పూజలు ఏర్పాటు చేసినాడనమాట. ఈ సుబ్బాదాసరి ఏంటంటే గండికోటలో కోట నాయకుడు అనే ఒక ఇంపార్టెంట్ పదవిలో ఉండేవాడు అనమాట. తర్వాత జీవితం పైన విరక్తి చెంది ఈ గురిగింజ కోనలోనే తన మిగతా జీవితాన్ని అంతా గడుపుతూ అక్కడే పూజలు చేసుకుంటూ ఉండేవాడని చెప్పేసి మనకి ఆ కోటాలపల్లి ఊరి కైఫియత్ చెప్తుంది. ఇవి ఆ సుబ్బాదాసరి ప్రతిష్ఠించిన స్వయంభూ వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాలు. ఒక 3 ఏళ్ల కిందట కొత్త విగ్రహాలని ప్రతిష్ఠించడం జరిగింది. స్వయంభూ మూల విగ్రహాలని ఈ కొత్త విగ్రహాల కిందనే ఉంచడం జరిగింది అనమాట. కొత్తగా తెచ్చిపెట్టినామా 3 ఏళ్ళు అయింది ప్రతిష్ఠ చేయించి. ఇక ఈ కోనలో పెద్ద పెద్ద మర్రి చెట్లు ఉన్నాయి. నాకు తెలిసి వీటి వయసు ఒక 300 సంవత్సరాల దాకా ఉండి ఉండొచ్చు. భక్తులు ప్రతి శనివారము ఇక్కడ మొక్కుబడులు నైవేద్యము చెల్లించుకుంటూ ఉంటారు. ఈ గుడి గోపురం మీద విష్ణు అవతారాలు, తుంబురు, నారదులు, శృంగార శిల్పాలు లాంటివి ఉన్నాయి. ఈ కోనలో గురిగింజలు గుత్తులు గుత్తులుగా కాస్తాయి, అందుకని దీన్ని గురిగింజ కోన అని చెప్పేసి పిలిచేవాళ్ళు. ఆ గురిగింజ కోనలో భూమిలో స్వయంగా ఉద్భవించిన వెంకటేశ్వర స్వామి కాబట్టి ఈ స్వామిని గురిగింజ కోన వెంకటేశ్వర స్వామిని పిలుస్తారనమాట. మామూలుగా కొటాలపల్లి నుండి ఆవారింట వచ్చి కోనేటి కాడ నుండి ఇట్లా గుడిలోకి లోపలికి పోతాం. మెట్ల దారి అది ఇది మామూలుగా పాత దారి. ఇది వచ్చేది ఆవారింటి రావాల్సింది ఆ దారి లేదు, ఆ దారి మళ్ళీ చేసినారు ఊరికట్ట మంచులు వచ్చేదానికి. ఇదే ఫస్ట్ దారి. మళ్ళీ ఇచ్చిన రావాలి తగ్గు. మళ్ళీ ఈడ శ్రావణ మాసంలో 3వ వారము అన్నం చేసి మొత్తం అంతా పల్లెటూరులో ఇంత కొరపాడు, గంగారంపల్లె, ఓలాపురం ఇక్కడ శ్రావణ మాసం 3వ వారము భోజనం చేస్తారు. భోజనం చేసినాక సందర్పణ చేస్తారు. ఇదే పొయ్యి సందర్పణ చేసే పొయ్యి భోజనానికి శ్రావణ మాసం 3వ వారం. నీళ్ళు ఎంతన్నా ముందు దీంట్లో దీనినే మునుగుతారు. ఇదే ఆ దేశం మనకి చేయాలని దీన్ని చేయాలని తీసుకొచ్చారు. దీన్ని నుండి తెచ్చినారు ఆ పై నుండి తెచ్చినారు. చేయాలంటే కాలేక వేరేది చేయించినారు. ఇది కాదని వేరేది మళ్ళీ కొంత తెచ్చి ఇది చేయాలంటే ఇది అయ్యేది కాదు ఇప్పుడు అనేసి కొత్తది తెచ్చినారు. ఇప్పుడు నీళ్ళు అప్పుడు ఇప్పుడు నీళ్లు లేక పై నుండి మోటార్ వేసి దీనికి పడతా ఉన్నారు. ఇప్పుడు నీళ్లు దీంట్లో ఈ నీళ్లు
ఆ మోటార్ వేస్తారు. ఆ అంటే మోటార్ ఇది వేసి బూడిపెంట అది ఊడిపోయేది కాదు, నీళ్లు రాలే. ఆ పైన బోర్లు వేసినారు, ఆ బోర్ల వల్ల ఈ నీళ్లు లేవన్నమాట. ఇప్పుడు కూడా ఉన్నాయి కదా, ఇంకంతే ఉంటాయి. నువ్వు ఎన్నెన్నో పట్టు అంతే ఉంటాయి. ఆ బిందె మునుగుతుంది, ఇంకెక్కువ మునగదు. ఈ నీళ్ళన్నీ ఊట పోయేది ఈ తగ్గుకు పోతుంది అనమాట. ఇప్పుడు నీళ్ళు దీంతో నుంచి తీసుకుంటున్నారా, దాంట్లో నుంచి దీనికి పెడుతున్నారా? దాంట్లో ఆడ ట్యాంక్ నిండినాక దీంట్లోకి పెడతారు. ఇవి మనం స్నానం చేయనీకి, మొంగడుకోనికి మంచి నీళ్ళు అన్నమాట. ఇప్పుడు ఈ కొటాల పల్లెల్లో అంటే ఇదే దావలోనే నీళ్లు దీంట్లోనే ఎత్తుకోవాలి. వాళ్ళకి నీళ్లు తాగనికి కానీ పోసుకోనికి కానీ ఒక్క లేవు అప్పుడు. ఈ దారిలో ఒక్క సుక్క వాళ్ళకి పైన నీళ్ళు లేవు. ఇప్పుడు బోర్లు వేసినందువల్ల నీళ్ళు వచ్చినాయి. ఆడ బోరు, ఆ బోరు దీనికే, ఆ బోర్ వచ్చిన నీళ్ళని దీనికి వస్తాయి. అది చెక్ డ్యామ్ ఉన్నట్టుంది, చెక్ డ్యామ్. అదే నీళ్ళు పారైతే ఆ వార నీళ్ళు పోకుండా చెక్ డ్యామ్. ఈ పూజారు చేసే వాళ్ళు వాళ్ళకి ఆరోగ్యాలు బాగాలేకనే ఏదో చనిపోయేసి ఆ పూజారులని సమాధులు చేసి ఇప్పుడు దేవుడికి టెంకాయ కొట్టినాక అదే నైవేద్యం తెచ్చి ఇళ్ళకు పెట్టి ఇక్కడ టెంకాయ కొట్టి అప్పుడు తర్వాత మనకు నైవేద్యం పెడతారు దేవుడు. ఎందుకంటే వీళ్ళు అప్పటి నుండి పురాతన కాలంలో నుండి పూజారులు. శ్రావణ మాసం 3వ శనివారము కొటాలపల్లి నుండి జనాలంతా వస్తారు. కొరపాడు నుండి, ఓబులాపురం నుండి, మంగపట్నం నుండి, ఈ గంగాదేవపల్లి నుండి అందరూ ఈ దావన వచ్చి ఇక్కడ భోజనాలు చేసి ఇక్కడ నుండి అందరూ భోజనం సాయంత్రం 5 గంటలకు భోజనం చేసుకొని సాయంత్రం 5 గంటల తర్వాత మళ్ళీ ఎవరు ఉండరు, ఎవరి ఇళ్ళకు వాళ్ళు పోతారు. ఊర్లో ఈ కొటాలపల్లిలో ఒక్క మనిషి ఇంటో పువ్వు వండకుండా అందరూ ఇడే అన్నం భోజనం చేసుకొని అదో సందర్భం అంటే అందరూ ఇక్కడే తినేసి రాత్రికి ఇంటికి పోతారు. ఇంకా ఇక్కడ సత్రం ఉంది చూసినారా, ఈ సత్రంలో వంట సామాన్లు లాంటివి ఉంచేవాళ్ళు. గుడి ఎత్తు కొండ మీద కట్టినారనమాట. గుడి పూజారి అయితే ఎప్పుడు ఉండరు, శనివారం మాత్రమే ఉంటారు. మిగతా రోజుల్లో గుడిని దర్శించాలనుకుంటే, పూజారి చేత పూజలు చేయించుకోవాలనుకుంటే ఆయన కొటాలపల్లి ఊర్లో ఉంటారు. ఆయన్ని పిలుచుకొని వచ్చి గుడిలో పూజలు చేయించుకోవచ్చు. ఇంటి దేవుడి కాడ మీ మేనల్లుడికి పెళ్లి చేయండి, మీ గురిగింజ కోన్లో తాపలు కట్టించి అని మా అబ్బా వాళ్ళ నాయన చెప్పినాడంట. మా అబ్బకి చెప్తే మా అబ్బా ఈడ మా జేజిని నుండి తొడుకొని వచ్చి ఈడ పెళ్లి చేసినాడు మా అబ్బకు మా జేజికి. అది మా జేజి వాళ్ళ నాయన తాపలు కట్టించినాడు కొరపాటికి. ఆ కొరపాటి కాడ నుండి ఇయ్యే ఈ మెట్లు కట్టించినది మా జేజి వాళ్ళ నాయన. అప్పటి నుండి మా జేజికి పెళ్లి అంట చేసినది. అప్పటి నుండి మాకు మా నాయనగారు 7 మంది. అప్పటి నుండి ఇదే దారిలోనే మేము వస్తాం. ఇప్పుడు దారి లేదు, పోవాలంటే ఆడికి చేటేరుపల్లె కాడికి పోవాలా. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో రాయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.